ఈరోజు ఫోరం ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో మరి క్యాలెండర్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. చట్టాలతో కూడిన క్యాలెండర్ ఇది, మామూలుగా డేట్స్ కోసం కాకుండానే ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో మరి ప్రజలకు తెలిసే విధంగా ప్రభుత్వ అధికారులకు కూడా ఈ చట్టం గురించి తెలిసి ఈ చట్టానికి మరి అనుగుణంగా చట్టాన్ని మంచిగా ఉండే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరి క్యాలెండర్ని పంపించడం జరిగింది. అదేవిధంగా సంఘంలో ప్రజలంతా మరి ఈ యొక్క ఆర్టీఐ పట్ల మరి తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించుకునేలాగా ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. కమిటీ వారు 2025 క్యాలెండర్ తీసుకురావడం ఎంతో హర్షణీయం. మరియు ఈ సంవత్సరం మీకు అందరికీ తెలిసిన విధంగా ఈ సమాచార హక్కు చట్టం వచ్చి 2 దశాబ్దాలు పూర్తిగా వస్తుంది. దశాబ్ది ఉత్సవాలు, ఇంగ్లీష్లో విసినియల్ సెలబ్రేషన్స్ అంటారు. సో ఈ సందర్భంగా మరి ఫోరం ఫర్ ఆర్టీఐ గత కొన్నేళ్ళుగా సమాచార హక్కు చట్టం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వాటిని ప్రాచుర్యం తీసుకురావడానికి, అట్లాగే ఈ సమాచార హక్కు చట్టం మీద ప్రజలకి ఎంతో విలువైన సమాచారం ఇచ్చి మరి ఇంతమంది దీనిలో ఉన్న ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క వివిధ హోదాల్లో ఈ సమాచార హక్కు చట్టం ప్రచారానికి మరియు సమాచార హక్కు చట్టం ఆశ్రయించి ఎంతోమంది ప్రజలకు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు కోరుకున్న సమాచార వినియోగంలో ఎంతో గణనీయ పాత్ర పోషిస్తుంది. మరి ఈ సంవత్సరం కూడా మరింత ప్రచార కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని మరి ఈ సమాచార హక్కు చట్టం పట్ల ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తారని ఆశిస్తూ సెలవు. గౌరవ కమిషనర్ గారు చేతుల మీదుగా ఫోరం ఫర్ ఆర్టీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ క్యాలెండర్ని మరి శామ్యుల్ జనార్దన్ సార్ గారు ప్రారంభించారు. మరి సార్ యొక్క ప్రారంభం చేసిన సందర్భంగా సార్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఫోరం ఫర్ ఆర్టీఐగా హ్యూమన్ రైట్స్ లోకాయుక్త ఆర్టీఐ మీద అవగాహన కల్పిస్తూ పోరాటం చేస్తూ ఉన్నాం. శాంతియుత పోరాటం, ప్రభుత్వానికి అనుగుణంగా ప్రజా సమస్యల మీద కూడా మరి శాంతియుతంగా